పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ విషయంలో తెలుగుదేశం పార్టీ చాలా వేగంగానే రియాక్ట్ అయింది. పుట్టా మహేష్కి షోకాస్ నోటీసులు జారీ చేయడం ద్వారా క్రమశిక్షణ చర్యలకు వెనుకాడేది లేదని తెలుగుదేశం పార్టీ అధిష్టానం స్పష్టమైనటువంటి ప్రకటన జారీ చేసింది. అయితే సిట్టింగ్ ఎంపీ అవ్వడం, పార్లమెంట్ సమావేశాలు అవుతుండటంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని ఇప్పటికే ప్రకటన జారీ చేసింది. ఎంపీ పుట్టా మహేష్ తాను ఈ విషయంలో ఏ తప్పు చేయలేదని అంటున్నారు. తాను నిజాయితీగా చెప్తున్నటువంటి మాటలు అంటూ కూడా ఒక వీడియోను రిలీజ్ చేశారు. నమస్కారాలు ఏలూరు ప్రజలకి, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికి కూడా నమస్కారాలు. ఇవాళ నేను ఎక్కడ కానీ తప్పు చేయలేదు, మీ అందరికీ నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నిన్న ఎన్నో రోజుల నుంచి అక్కడ ఉండే పర్సన్స్ నన్ను కలవడానికి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల నాకు నిన్న కుదరడం వల్ల వాళ్ళ డిన్నర్కి వెళ్ళడం జరిగింది. ఆ డిన్నర్లో ఎక్కడ కానీ నేను తప్పు చేయలేదు. మీ అందరికీ కూడా మళ్ళీ తెలుపుకుంటున్నా, ఎప్పుడు కూడా ఏలూరు ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకంని ఎప్పుడు కూడా ఉమ్ము చేయను, ఎప్పుడు కూడా తప్పు చేయనని మీ అందరికీ తెలుపుతూ, అలాగే మీడియాలో వచ్చే కథనాలు, అలాగే సోషల్ మీడియాలో వచ్చే కథనాలు ఏవి కూడా నమ్మొద్దండి. ఎప్పుడు కూడా నేను నిజాలే చెప్తాను, అబద్ధాలు చెప్పనని మీ అందరికీ తెలుపుకుంటూ అందరికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. అందరికి కూడా నమస్కారాలు. ఏలూరు ప్రజలకి, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికి కూడా నమస్కారాలు. ఇవాళ నేను ఎక్కడ కానీ తప్పు చేయలేదు, మీ అందరికీ నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నిన్న ఎన్నో రోజుల నుంచి అక్కడ ఉండే పర్సన్స్ నన్ను కలవడానికి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల నాకు నిన్న కుదరడం వల్ల వాళ్ళ డిన్నర్కి వెళ్ళడం జరిగింది. ఆ డిన్నర్లో ఎక్కడ కానీ నేను తప్పు చేయలేదు. మీ అందరికీ కూడా మళ్ళీ తెలుపుకుంటున్నా, ఎప్పుడు కూడా ఏలూరు ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకంని ఎప్పుడు కూడా ఉమ్ము చేయను, ఎప్పుడు కూడా తప్పు చేయనని మీ అందరికీ తెలుపుతూ, అలాగే మీడియాలో వచ్చే కథనాలు, అలాగే సోషల్ మీడియాలో వచ్చే కథనాలు ఏవి కూడా నమ్మొద్దండి. ఎప్పుడు కూడా నేను నిజాలే చెప్తాను, అబద్ధాలు చెప్పనని మీ అందరికీ తెలుపుకుంటూ అందరికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. ఇది పుట్టా మహేష్ చేసినటువంటి కామెంట్స్. సో సోషల్ మీడియాలో వచ్చేటువంటి కథనాలు నమ్మొద్దు, సో నేనే తప్పు చేయలేదు అనేటువంటి కామెంట్ని చేస్తూ ఉన్నారు. కానీ పుట్టా మహేష్ తొలిసారిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ సో ఏలూరులో భారీ మెజార్టీతో గెలుపొందడం, ఎక్కడో కడప జిల్లాకు చెందినటువంటి మహేష్ను పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు కూడా ఆదరించినటువంటి పరిస్థితి మనం చూసాం. పుట్టా మహేష్ ఎపిసోడ్ తెరపైకి రావడంతో ఏకంగా పుట్టా కుటుంబమే ఇబ్బందుల్లో పడుతుంది అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. పుట్టా మహేష్ తండ్రి కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియర్ నేతగా కూడా ఉన్నారు. వరుసగా గత 2 ఎన్నికల్లో ఓడిపోయి 2024 ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన తండ్రి. 2014లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ చైర్మన్గా కూడా సుధాకర్ యాదవ్ పనిచేశారు. ఇలా ఉంటే కూటమి త్వరలో జరగబోయేటువంటి మంత్రివర్గ విస్తరణలో కడప జిల్లా నుంచి బీసీ నేతగా బలమైనటువంటి యాదవ సామాజిక వర్గానికి చెందిన పుట్టా సుధాకర్ పేరు సీరియస్గానే పరిశీలన చేస్తుంది పార్టీ అధిష్టానం. ఇది ప్రచారం కూడా సాగుతూనే ఉంది. కడప జిల్లా అంటే రెడ్లకే పదవులు ఇవ్వడం కాకుండా ఈసారి బీసీలకు కూడా ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా పార్టీ వారి బీసీల వైపు ఉందని చాటుకోవడానికి కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ఈ నిర్ణయం తీసుకోబోతుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం కూడా సాగుతుంది. అయితే తెలుగుదేశం పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్ అయినటువంటి యనమల రామకృష్ణుడికి పుట్టా సుధాకర్ యాదవ్ వియ్యంకుడవుతారు. ఇక యనమల అయితే గతేడాది ఎమ్మెల్సీగా రిటైర్డ్ అయి తర్వాత ఏ పదవి లేకుండా ఉన్నారు. ఆయన కుమార్తె దివ్య ఎమ్మెల్యేగా ఉన్న గోదావరి జిల్లాల రాజకీయ సమీకరణాల్లో ఆమెకు మంత్రి పదవి దక్కడం లేదని కూడా అంటున్నారు. దాంతో ఆ కుటుంబానికి చెందినటువంటి వారికి మంత్రివర్గంలో చేర్చుకుంటే సీనియర్ నేతకు న్యాయం జరిగినట్లు అవుతుందన్నటువంటి కోణంలో కూడా పుట్టా సుధాకర్ యాదవ్ పేరును కూడా పరిశీలిస్తుంది తెలుగుదేశం పార్టీ అధిష్టానం. సరిగ్గా ఈ సమయంలో పుట్టా మహేష్ యాదవ్ మీద ఈ తరహా ఆరోపణలు రావడం, అది దేశవ్యాప్తంగా చర్చకు దారి తీయడంతో ఇప్పుడు మరి అటు ఇటు తిరిగి పుట్టా సుధాకర్ యాదవ్కి మంత్రి పదవి ఇచ్చేటువంటి విషయంలో పునరాలోచన చేస్తుందనే ప్రచారం కూడా సాగుతుంది. అయితే తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసినటువంటి పుట్టా సుధాకర్ యాదవ్ నాయకత్వంలో దాదాపు 20 ఏళ్ల తర్వాత మైదుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరింది. రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి జగన్ కంచుకోటలో పుట్టా సుధాకర్ యాదవ్ వైసీపీ హవాను తట్టుకొని మరీ గెలిచారు.
చాలా వరకు కూడా సహజంగా వ్యాపారవేత్త అయినటువంటి పుట్టా సుధాకర్ యాదవ్ నియోజకవర్గంలో అందుబాటులో ఉండరు అనేటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. యనమలతో బంధుత్వం, బీసీ కోణం, ఆర్థిక వనరులు పుష్కలంగా ఉండడంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి టికెట్ను తెచ్చుకున్నారనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో సాగుతున్నాయి. మరోవైపు యనమలకు రాజ్యసభ సీటు దక్కకపోతే తెలుగుదేశం పార్టీలో తిరుగుబాటు ఎజెండా ఎగరవేస్తారనేటువంటి ఇలాంటి అవకాశాలు కూడా ఉన్నాయనేటువంటి ప్రచారం కూడా సాగింది. అయితే ముందుగా గవర్నర్ గిరి కోసం ఆశించినటువంటి యనమల తర్వాత రాజ్యసభ కోసం కూడా పట్టుబట్టినటువంటి విషయం తెలిసిందే. ప్రస్తుతం డ్రగ్స్ వివాదంలో ఇరుక్కున్నటువంటి పుట్టా మహేష్ ఎపిసోడ్తో ఇటు పుట్టా సుధాకర్ యాదవ్ మంత్రి పదవికి, అటు యనమల రామకృష్ణుడు రాజ్యసభ సభ్యత్వానికి చెక్ పడిందని తెలుగుదేశం పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అని. యనమల, పుట్టా కుటుంబాల్లో ఉత్కంఠ రేపుతుందని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ అంతిమంగా పుట్టా యనమల పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నారు.